దయచేసి ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. అనంతపూర్ నుంచి ఇద్దరు అక్క చెల్లెలు తిరుపతి పల్లె వెలుగు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నారు. ఆ బస్ ఎనకాల ఒక లంజా కొడుకు నిలబడి వాడిని వాడిని ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ అసలు ఎంత అసభ్యకంగా ప్రవర్తించారంటే, ఆ అమ్మాయి ధైర్యంగా వీడియో రికార్డ్ చేసి అక్కడున్న ఇద్దరు అబ్బాయిలకు కూడా చూపించింది. బట్ వాళ్ళు ఏమి హెల్ప్ చేయలేదు. బట్ ఈ వీడియో వల్ల ఏమన్నా వాడు దొరకాలని కోరుకుందాం. వాడికి శిక్ష పడాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఒక్కసారి ఆ అమ్మాయి మాటలు వినండి మీరు. ఓకే. తిరుపతిలో మార్నింగ్ 4:50 కల్లా దిగాము. ఓకే. దిగేసి మేము ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ ఇంకా కాలేజ్‌కి రావాలి. రేణిగుంట ఈ రోడ్డుకి మాకు కాలేజ్ రావాలని పల్లె వెలుగు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నాం మా బస్ కోసము. అది కరెక్ట్‌గా ఏ టైం అది? 5-6 ఆ మధ్యలో. ఓకే. వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్కువ షాప్స్ కూడా ఓపెన్‌లో లేవు. ప్యాసింజర్స్ కూడా ఎక్కువ ఎవరు లేరు. ఓకే. పల్లె వెలుగు బస్ స్టాండ్‌లో ఒక 10 మెంబర్స్ అట్లా ఉన్నాము. ఓకే అమ్మా. ఒక పర్సన్ ఇట్లా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు ఓకే. మామూలుగా. వస్తే మేము అందరిలాగా తను మాలాగే ప్యాసింజర్ వెయిట్ అనుకున్నారు. చేస్తున్నారు బస్ అవును. కోసం అనుకున్నాం. అనుకున్నారు. తను ఇంకేం చేశాడంటే ఇంకా వీడియో ఆ వీడియో పెట్టాను చూసాను. కదా, నేను ఒక పిటిషన్ ఒకటి రాసిచ్చాను. ఓకే. సిఏ రాసేసారు సార్ ఆల్రెడీ. వచ్చి బాగా రియాక్ట్ అయ్యారు పాపం. సిఏ సార్ వచ్చి వాడు చేసింది తప్పు, వాడు వేరే అమ్మాయికి అట్లా చేయడని ఏం గ్యారెంటీ, ఓకే. పిటిషన్ రాయించుకోండి అని చెప్పి సిఏ సార్ చెప్పారు. పోనీ ఈ వీడియో వాళ్ళు షేర్ చేసుకున్నారా? షేర్ చేసుకున్నారు. నాతో పాటు ఒక కానిస్టేబుల్ సార్ని పంపించి స్పాట్ చూసుకోమని చెప్పి నాతో పాటు పంపించి ఓకే. స్పాట్ చూసుకున్నారు. వీడియో కూడా షేర్ చేశాను. ఓకే. నాకు ఇంకా నేను ఫస్ట్ ఇంకా సెల్ తీసుకొని ఎవరి నంబర్ నేను చెప్పినా అనేసి ఇంకా వీడియో తీసేసి, ఓకే. వీడియో తీస్తే వాడు చూడు హైడ్ అవుతున్నాడు. వీడియో తీసేసి చూసి వాడు ఫేస్ దాచుకుంటున్నాడు. అవును. మీరు ఇది 10 మందికి రీచ్ అయ్యి వాడిని ఛీ అని థూ అని వాడిని హింసలు అన్నా వాడిని ఇంకోసారి ఇలాంటి చేయకూడదు. తప్పకుండా. బట్ మీరు ఈ పని మాత్రం చాలా ధైర్యంగా భయపడకుండా చేశారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ అన్న. నాకు ఏడుపు వస్తుంది అన్న, నేనేమీ చేయలేకపోయినాను. వాడు వానికి ఇంకో తొందరలో అమ్మాయిని బుద్ధి వస్తుందమ్మా. బుద్ధి వాడు వచ్చాక ఇంకో అప్పుడు మీరు చిన్న హ్యాపీగా ఉండండి. పాపకి ఇంకొక అమ్మాయికి ఏమైనా చేస్తే నాదే కదా తప్పు, నేను రియాక్ట్ అంటే ఇంకోటి జరిగేది కాదు కదా అని నా బాధ. అవును, నిజమే. అట్లా. సరే అమ్మా, నైట్ అయింది, మీరు పడుకోండి. నేను తప్పకుండా రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను. సరే అన్న. జాగ్రత్త. థ్యాంక్స్ అన్న, మీరు ఫస్ట్ నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదమ్మా, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇలాగే ధైర్యంగా ఉండండి. సరే అన్న. బాయ్. సరే అన్న.